ఒక బలహీనుని ప్రార్థన దేవుని చిత్తమును వెనక్కి తిప్పగలిగితే, దైవజనుని వెనక్కి రప్పించగలిగితే, జనములకు తండ్రిగా నియమించబడ్డ దైవజనుని ప్రార్థన ఏకంగా భ్రమణంలోనే మార్పు తెచ్చి గ్రహాలను వెనక్కి తిప్పి సూర్యుని వెనక్కి 10 మెట్లు నీడ వెనక్కి తీసుకెళ్లిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ కొరకు ఏమైనా చేసే దేవుడు సజీవుడిగా మన మధ్యలో ఉన్నాడు. తన ప్రజల కోసం అవసరమైతే ఎర్ర సముద్రాన్ని బయలు చేయలేదా? గట్టిగా చెప్పండి. అంతకుముందు ఎప్పుడైనా సముద్రం బయలు చేశాడా? చెప్పాలి. అంతకుముందు ఎప్పుడైనా చేశాడా? నేను అంటున్నాను, ఇంతవరకు తానే చెయ్యని అద్భుతమైన నీకోసం చేస్తాడు. ఎవరో చేయని అద్భుతం కాదు బాబు, తానే చేయని అద్భుతం కూడా నీకోసం చేస్తాడు. ఎవరూ చేయలేని కార్యాలు కదా, ఆయన కూడా ఇంతవరకు చేయలేదు అలాంటి కార్యం. అవసరమైతే నీకోసం చేస్తాడు. అవసరమైతే నీకోసం చేస్తాడు. ఎడారిలో నీళ్లు ప్రవహింపజేయగలుగుతాడు. బండ నడుచుకుంటూ వచ్చి దాహం తీర్చే ఏర్పాటు చేయగలడు. స్తోత్రం చెప్పరే. కొన్ని తలంపులు మీ మంచులో పెట్టాలని నేను ఆశపడుతున్నాను. అందులో మొదటి మాట ఈ రోజున మీ అందరికీ మనవి చేయాలని, ముఖ్యంగా అయ్యగారులు, మొదటి మాట దయతో మీరు స్వీకరించాలని కోరుకుంటున్నాను. దైవజనుడైన యెషయా ప్రవక్త వచ్చాడు. మరణకరమైన రోగముతో మంచాన పడి చివరి గడియలలో ఉన్నటువంటి రాజైన హిజ్కియాను దర్శించాడు. రాజు చిరంజీవి యగునిగా ఫార్మాలిటీస్ అన్ని క్యాన్సిల్ చేశాడు. నువ్వు బ్రతుకవో, నువ్వు మరణిస్తావు, ఇల్లు చక్కబెట్టుకోమని స్ట్రైట్ అవే హెచ్చరిక అల్టిమేటం జారీ చేశాడు. ప్రతిస్పందన కొరకు చూడకుండా తిరిగి వెళ్ళిపోతూనే ఉన్నాడు. అయితే అతడు ఆ మాట చెప్పగానే మంచాన పడి ఉన్నటువంటి మహారాజు గారు మెల్లగా గోడ వైపు తిరిగి, కిటికీ వైపు తిరిగి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. అతడు కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే ప్రతిస్పందించి ఆ ఇంటి నడిమిషాల కూడా దాటకముందే, అంటే ఆ ఇంటిలో నుంచి వాకిట్లో కదలలేదు. రాజుగారి బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చుంటాడంతే. వెంటనే దేవుడు మాట్లాడుతూ, నా కుమారుడా, అతని ప్రార్థనలు విన్నాను, కన్నీరు చూశాను, వెళ్ళి సర్లే నేను కనికరిస్తున్నాను, బ్రతికిస్తున్నాను చెప్పు అని అంటే, ఆ నడిమిషాల నుంచి మెయిన్ హాల్లో నుంచి ఇంకా బయటికి వెళ్ళకదు, మళ్ళీ వెనక్కి వచ్చి, అయ్యా నువ్వు కన్నీరు గచ్చి ప్రార్థన చేసేవంటగా దేవుడు బాగు చేస్తాడంటలే అని మళ్ళీ చెప్పాడు. ఇదంతా మనం ఎరిగిన, తరచుగా దేవుణ్ణి మహిమపరిచే దైవజనుల ఆ సందర్భాల్లో ప్రస్తావించే ఓ అద్భుతమైన కార్యం. అయితే ఈ పూట నా మొదటి మాట ఏంటంటే, నీకున్న వ్యాధిని బట్టో, నీకున్నటువంటి సమస్యను బట్టో, నీకున్న నిందను బట్టో, నీకున్న అవమానాన్ని బట్టో, నీకు జారీ చేయబడిన అల్టిమేటమును బట్టో, ప్రకటనను బట్టో, కళ్ళ ముందు కదలాడుతున్న మరణాన్ని బట్టో, మెడ మీద వేలాడుతున్న కత్తిని బట్టో, పేకల మీదకు ముంచుకొస్తున్న అప్పును బట్టో, ప్రమాదకరంగా మారిపోతున్న పరిస్థితులు బట్టో, ఎందుకో నాకు తెలియదు, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మే బి, నువ్వు దేవుని తట్టు తిరిగి కన్నీరు కారుస్తున్నావు, వరపడుతున్నావు. నువ్వెవరో నాకు తెలియదు, చిన్న బిడ్డవు కావచ్చు, గొప్ప దైవజనుడు కావచ్చు. ఏ విషయం దుఃఖపడుతున్నావు, ఏ విషయం కన్నీరు గారుస్తున్నావు, ఏ పాయింట్ మీద దుఃఖం వస్తుంది, మనుషుల వైపు చూడలేక గోడ వైపు తిరిగి, మనుషుల మధ్య అడవలేక కిటికీ వైపు తిరిగి నువ్వు కన్నీరు పెట్టుకుంటూ మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తున్నావే, నేను ప్రార్థిస్తున్న దేవుడు, నేను ఆశ పెట్టుకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు కన్నీరు గార్చి ప్రార్థన చేసేవారు. అది ఏ కారణాన్ని బట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నా, ఈ గ్రౌండ్లో నీ ఉన్నా, ఎక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్నా, ఒక దేవుని సేవకుడిగా, బైబిల్లో ఉన్న దేవుని నమ్ముతున్న వాడుగా ఈ రాత్రి ప్రకటిస్తున్నాను. నువ్వు కన్నీరు కారుస్తుంటే దేవుడు పరలోకంలో మౌనంగా కూర్చోలేడు. నువ్వు కన్నీరు కారుస్తున్న దేవుడు చూసి చూడట్టుగా వదిలేయడు. నువ్వు కన్నీరు కారుస్తుంటే దేవుడు పడచెవిని పెట్టలేడు, దాటిపోలేడు. ఆయన అంటున్నాడు, నువ్వు కన్నీరు గారుస్తుంటే వెళ్ళిపోతున్న సేవకుని దేవుడు ఆపాడు. నాన్న ఆగు నాన్న, నీ కన్నుల వెంబడి కారుతున్న కన్నీరు ఇంకా ఆగనే లేదు. కార్చిన కన్నీరు నీ చెంపల మీద ఆరనే లేదు. కానీ దైవజనుడు ఆపబడ్డాడు. నాన్న ఆగిపో, నువ్వు మళ్ళీ వెనక్కిరా,
మళ్ళీ వెనక్కిరా. నా మాటలు వింటున్నారా? నీ మీద మరణాన్ని ప్రకటించిన దైవజనుడు, దేవుడు చెప్పమన్న మాట యథార్థంగా ప్రకటించిన దైవజనుడు, నానా దేవుడు ఇలా చెప్పమన్నాడని ప్రవచించిన దైవజనుడు, నీ ఇంటి నడిమిశాల కూడా దాటి ముందుకెళ్ళ క్రితమే దేవుడు మరలా అదే సేవకుని వెనక్కి పంపి, నానా బాగు చేస్తున్నానని, బ్రతుకుతాడని చెప్పు నాన్న అని ప్రకటింపు చేశాడు. ఈ రోజున మీ చెవులకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ కీడుని, శాపాన్ని దేవుని చిత్తమై ఉండొచ్చు, దేవుడే చెప్పమన్నదై ఉండొచ్చు. నేనేమి కాదనలేదు. ఎవరు నీ మీద ఏమి పలికారో, ఏది ప్రకటించారో, నీవు కార్చిన కన్నీరు దాన్ని ఆపివేస్తుంది. రాత్రి ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. ప్రార్థనకు చెల్లించిపోయే కన్న తండ్రి ఒకడున్నాడు. ఏడుస్తూ ఉంటే ఆదమరిచి నిద్రపోయే పిచ్చి తల్లి భూమి మీద ఉంటుందేమో, కానీ నా దేవుడు కన్నీటిని దాటి పోలేని దేవుడు ఉన్నాడని ఈరోజు మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సమాధుల తోటల్లోకి వెళ్ళి మరీ ఒక ఒంటరి మహిళ దగ్గరికి వెళ్ళి చీకట్లో వెళ్ళి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అనిగే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? ఎవడి ఏడుపు ఎవడికి కావాలండి? ఎవడి బాధలు ఎవడు పట్టుకుంటాడండి? ఈ రోజుల్లో ఎవడు చావాడు చావాలి. ఎవడు పట్టించుకుంటాడు? నీకు బాగోలేదని అడిగేవాడెవడు? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అడిగేవాడెవడు? నీకు ఏమైందని అడిగేవాడెవడు? మీ ఇంట్లో నలుగురే నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అడగలేదు చాలాసార్లు నిన్ను. నీ ముఖమాల ఎందుకని ఎవరు అడగలేదే? కొన్నిసార్లు అది నీ పొరపాటు అయ్యి ఉండొచ్చు. కన్న తల్లే క్షమించలేక నీ బాధ ఏంది బిడ్డ అని అడిగి ఉండని క్షణాలు నీకు ఉండొచ్చు. ఒకవేళ ఈ రాత్రి దేవుడు ఒక మాట మీకు ప్రకటించమన్నాడు. పని కట్టుకుని మీకు ఒక మంచి మాట చెప్పనా? రబ్బోని అని గుర్తుపట్టి కాళ్ళ మీద పడిపోయింది మరియా. యేసయ్య అన్నాడు, నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నేను ఎందుకంటున్నాను తెలుసా? చావుని చంపి సమాధి గుండా చీల్చి మృతుల లోకాన్ని జయించి మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు లాక్కొని బయటకు వచ్చిన తర్వాత తండ్రి ఎదుటికి వెళ్ళాలి, తండ్రిని కలవాలి, తండ్రి ముందు నిలబడాలి, తండ్రితో మాట్లాడాలి. ఈ లోపు ఎవరిని తాకడానికి వీల్లేదు. అంత కీలకమైన తరుణమును తండ్రి వద్దకు వెళ్ళుటను కూడా ఆపి ఆయన అడుగుతున్న విషయం తెలుసా? ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? మీలో ఎవరికైనా డౌట్ ఉందా? అప్పుడు ప్రేమ ఇప్పుడు లేదులేండి, దేవుడికి తగ్గిపోయింది అనిపిస్తుందా? అప్పట్లో అలా ఉండేవాడు కానీ ఈ మధ్య అలా లేడు అనిపిస్తుందా? అప్పట్లో అది ప్రేమ అవతారం, ఇప్పుడంతా కోప అవతారం అనిపిస్తుందా? వారిపై ఎందుకు అవాజ్యమైన ప్రేమ ఉంది మన మీద లేదనిపిస్తుందా? పక్షపాతము లేని నా దేవుడు, మార్పు చెందని నిజమైన సజీవుడకు ఏకైక దేవుడు ఈ రాత్రి నీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఏడుస్తుంటే ఆగిపోయే దేవుడు, తండ్రి వద్దకు వెళ్ళి కలవాల్సిన వేరొకరెవరిని తాకనివ్వకూడని అంత సంక్లిష్ట గడియలో తండ్రి వద్దకు వెళ్ళుటను కూడా ఆపి ఒక క్షణము ఆగి నీ దగ్గరికి, ఎందుకు బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవలసిన పని లేదని నీకు అభయం ఇవ్వడానికి, నీకు ధైర్యం చెప్పడానికి, నీ ఏడుపును పట్టించుకునేవాడు నేను ఉన్నానని నువ్వు ఏడిస్తే తండ్రి వద్దకు వెళ్ళటం కూడా ఆపి నీ దగ్గర ఆగి నీతో మాట్లాడి వెళతానని ఈ రాత్రి ప్రకటిస్తున్న దేవునికి స్వరమెత్తి స్తోత్రాలు చెప్పగలిగితే చెప్పండి. స్వరమెత్తి స్తోత్రాలు చెప్తే చెప్పండి. ఒకవేళ నన్ను అడుగుతావా, దైవజనుడా దేవుడు నిలబడాలంటే నేనేం చేయాలి? నా వద్దకు రావాలంటే ఏం చేయాలి? నన్ను పట్టించుకోవాలంటే ఏం చేయాలి? ఏమైనా ప్రత్యేక సమర్పణలోకి రావాలా? ఏమైనా కానుక ఇవ్వాలా? నేనేమైనా విచిత్రమైన విశేషమైన ప్రార్థన చేయాలా? బైబిల్లో నాకు తెలిసిన కొన్ని వాక్యాలు చెప్పనా? ఆయన నీ దగ్గరికి రావాలంటేనంట ఒక మంచి మాట ఉంది. ఆయన నలిగిన ప్రాణమును అలక్ష్యము చేయుడు. వాడు మంచోడా చెడ్డోడా, మంచిగా నలిగాడా చెడ్డకి నలిగాడా, అన్యాయంగా నలిగాడా లేదా తప్పు చేసే నలిగాడా, అవన్నీ తర్వాత. యాక్సిడెంట్తో దెబ్బ తగిలి రోడ్డు మీద పడి రక్తం కక్కుతున్నవాడు ఎవడైనా ఉంటే ఎఫ్ఐఆర్ ఇంపార్టెంటా ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెంటా? చెప్పాలి గట్టిగా.
ముందు హాస్పిటల్లో పెట్టాక ప్రాణం పోకుండా వైద్యం అందించాక అది తెప్పరిల్లాక తేరుకున్నాక అప్పుడు కేసు చెట్టు రాసుకోవటమే. నన్ను ఎట్లా జరిగింది? నువ్వు సొంతంగా పడిపోయావా? ఎవరన్నా గుద్దేసి వెళ్ళిపోయారా? ఏం జరిగింది అసలు? అరే, మనుషులమైన మనకే ఇంత కన్సర్న్ ఉంటే దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమమూర్తి అయిన దేవుడు, నువ్వు అసలు ఎందుకు నలిగావు? కారణం స్వయంకృత అపరాధమా, ఎవడైనా చేసిన కుట్ర? అది సెకండరీ. నువ్వు నలిగిపోయిన ఒక్క పాయింట్ మీదే ఆయన నిన్ను లక్ష్యము చేయుచున్న దేవుడై ఉన్నావు. కారణముతో సంబంధం లేదు దేవుని బిడ్డలు, నలిగిపోతున్నావు. నలిగిన వారి ప్రాణము నేను అలక్ష్యము చేయలేడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కన్నీటిని దాటి పోలేడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బాధపరచబడి వారికి న్యాయము తీరుస్తాడనే వాగ్దానము స్పష్టంగా బైబిల్లో ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. అరే, ఎవరిని తాకకూడని, తాకనివ్వకూడని ఆ కీలక గడియలో తండ్రి వద్దకు అర్జెంటుగా వెళ్ళి ఒకసారి కనపడి రావాల్సిన మూమెంట్లో కూడా ఆగి, ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఇంకా పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపలేదు. తాను తండ్రి దగ్గరికి వెళ్ళి కనపడి రాలేదు. ఆ సంక్లిష్ట గడియలోనే ఏడుపు వినబడితే ఆగిపోయి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని చెప్పి ధైర్యపరిచలేని దేవుడు వేరొక ఆదరణకర్తగా యేసు క్రీస్తు కంటే మరి అధిక ప్రయోజనము కలిగించవలసిన బాధ్యతలతో పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపి సదాకాలమైన మీతోనే ఉంటాడని చెప్పిన తర్వాత యేసు క్రీస్తు లోకమునకు పంపబడుట ద్వారా జరిగిన ప్రయోజనము కంటే ఎక్కువైన ప్రయోజనము కలిగించడానికి వేరొక ఆదరణకర్తగా పంపించబడ్డ పరిశుద్ధాత్ముడు నీతో ఉండిపోవడానికి వచ్చిన తర్వాత నువ్వు ఏడిస్తే స్పందించకుండా, కన్నీరు గరిస్తే పట్టించుకోకుండా ముందుకెళ్ళే ఛాన్స్ ఉందా? తండ్రి వద్దకు వెళ్ళవలసిన కీలక గడియలు కూడా నీ ఏడుపు ఆపగలిగితే గట్టిగా ఆమేనండి. దాటిపోవట సాధ్యం అనుకుంటున్నావా? ఏమో నాకు అదృష్టం ఉందో లేదో అనుకుంటున్నావా? అదృష్టం పని లేదో, రాతలు పోతలన్నీ అమాయకం. నీ కన్నీరు దేవుణ్ణి ఆపుద్ది. కారణం ఏంటో తర్వాత మాట్లాడతాడు, విషయం ఏంటో తర్వాత మాట్లాడతాడు. మొదట నీ కొరకు ఆగిపోయిన దేవుడు, నిన్ను దర్శిస్తకు ఇష్టపడుతున్న దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. దాటి వెళ్ళిపోవలసిన ప్రవక్తని, దైవజన్ని ఆపి నన్ను ఆయనకిలా ఇప్పుడే చెప్పాను కదా ప్రభు చచ్చిపోతామని, మళ్ళీ 5 నిమిషాలు సావాలని చెప్తే కొంచెం సిల్లీగా ఉంటుందేమో, గంటకో మాట చెప్పిన ఉంటుందేమో. ఇందాక అది నిజమే, ఇది ఇంకా నిజం. ఎల్లు స్తోత్రం చెప్పట్లా మీరు బాగా? హల్లెలూయా. మీ కన్నీరు దైవజనుని వెళ్ళిపోనివ్వలేదు. మీ కన్నీరు దైవజనుని వెనక్కి తీసుకొచ్చింది. మీ కన్నీరు దేవుని బిడ్డలారా దేవుడు నీతో మాట్లాడేలా చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరణమును ప్రకటించిన దైవజనుడే జీవమును ప్రకటిస్తున్నాడు, స్వస్థతను ప్రకటిస్తున్నాడు, తేదీలు ప్రకటిస్తున్నాడు. నువ్వు ఎక్కి వెళ్ళిపోతాను మాట్లాడుతున్నాడు. మొత్తం అనూహ్యంగా, విచిత్రంగా మొత్తం మారిపోయింది. ఇంతటి అద్భుతాన్ని నీ జీవితంలో కూడా చేయగలడు, నీకు కూడా చేయగలడు, నీ కుటుంబానికి చేయగలడు, నీ బిడ్డలకు చేయగలడు, నీ సంఘానికి చేయగలడు, నీ సేవా పరిచరులకు చేయగలడు. ఇదిగో దేవుడు నిలిచి పిలిచి అడుగుతున్నాడు, ఎందుకు ఏడ్చుచున్నావు? హిజ్కియా కన్నీటి ప్రార్థన దైవజనుని తన ఇంటి నడిమిషాలు కూడా దాటి వెళ్ళనివ్వలేదు. ఆపింది, వెనక్కి తీసుకొచ్చింది. కన్నీటి ప్రార్థన యొక్క శక్తి, కన్నీటి ప్రార్థన యొక్క ప్రభావం ఎంత గొప్పదో. చాలా మందికి కన్నీటి ప్రార్థన అనుభవాలు లేవు. విచిత్రం చెప్పనా మీకు? కన్నీటి ప్రార్థన అనుభవం లేదు, కానీ కన్నీరు గచ్చే పరిస్థితులు ఉన్నాయి. చుట్టాలకి, పక్కాలకి, అమలక్కలకి చెప్పుకొని గుండెలు బతుకొని ఎడుతారు ఎంత కష్టం వచ్చిందని. కానీ ఏసయ్య మీద పడి మాత్రమే ఆడవరు. బైబిల్లో ఒక హీరో ఉన్నాడు, యాకోబు గారని. 20 సంవత్సరాలు ఆయన పడ్డ పాటలు మామూలు పాటలు కదా, ఎన్ని కష్టాలు పడ్డాడో చెప్పలేం.
పగలు ఎండకెండి రాత్రి మంచుకు తడిసిన ఇద్దరు కనులకు దూరం అయిపోగా 20 ఏళ్ళు నరకప్రాయంగా బ్రతికాడు. ఒకే ఓనర్ దగ్గర 20 ఏళ్ళు పనిచేస్తే ₹10 జీతం పెరగపోక 10 సార్లు కట్ చేశాడు. అంత లాసు కంపెనీ బతుకు. అన్ని సావులన్నా చచ్చాడు కానీ ఒక్క రాత్రి కూడా ఏడవల. కొంతమందికి అంతే, ఎన్ని బాధలను పడతారు కానీ కన్నీరు గచ్చి ప్రార్థన చేయరు. ఎవరన్నా కన్నీరు గచ్చి ప్రార్థన చేస్తారంటే 1000 పోయో పంపి నా బదులు నువ్వు వేడు, నువ్వు బాగా ఏడుస్తావంటగా అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ప్రతి చోట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రేయర్ని అవుట్ సోర్సింగ్గా మార్చకండి. ఆయా కంపెనీలు స్టాఫ్ని రిక్రూట్ చేసుకోకుండా బయటోడికి ఈ పని చేసి పెడితే నీకు తొనమని అప్పచెప్పి పనులు కానిస్తున్నారే. ఎవరైనా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు 1000 పోయో సందా పంపి ప్రేయర్ రిక్వెస్ట్ పంపి నువ్వు కడుపులో తిని పడుకునే ఆ పద్ధతి నీకు స్వస్తి పలకమని నీవే కన్నీరు కార్చి మొర్ర పెడితే నీకు దేవునికి అడ్డమేమీ లేకుండా తన శరీరం అనే తెరను చీల్చి వెలుపటి ఆవరణములో ఆగిపోయిన నిన్ను నన్ను దేవుని ప్రజలారా అతి పరిశుద్ధ స్థలములో మందస్సు మీద ఉన్న కరుణాపీఠం దాకా రానిచ్చిన ప్రేమగల దేవుడు ఇంకొక మీడియేటర్షిప్ని ఎందుకు కోరుకుంటాడు? నేరుగా కృపాసనం చేరి ప్రార్థన చేసి అవకాశం నీకు ఇస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నేను డైరెక్ట్గా మాట్లాడవచ్చు అనండి. దేవునికి నాకు మధ్యలో అడ్డమేమి లేకుండా ఏసై చేశాడు అనండి. ఇప్పుడు నా ఎదురుగుండా దేవుని కృపాసనం ఉంది అనండి. నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనండి. ఈ కృపను బట్టి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన దైవజనుని వెనక్కి రప్పించింది. కన్నీటి ప్రార్థన దైవజనుని అడుగు ముందుకు వెయ్యనివ్వలేదు. కన్నీటి ప్రార్థన ఏమండి దేవుని బిడ్డలారా ఆదరణ కలగజేసింది. ఆమేన్. మరొక మాట కూడా చెప్పాలి. కన్నీటి ప్రార్థన ఏం చేసిందంటే నీవు బ్రతుకో, నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అనే మాటను యెషయా ప్రవక్త ప్రవచించాడు కదా. ఇప్పుడు మీరందరూ చెప్పండి గట్టిగా, అది యెషయా నిర్ణయమా? మీ మౌనం నశించునుగాక, మీ నోర్లు తెరవబడునుగాక. ఈ ఆమెన్కి మాత్రం చూనేకు ఎవడిన ఆమెన్ గా కట ఆమెన్ గా కా ఆమెన్ ఇది కంటదా పట్టారు సండే స్కూలు. జవాబు చెప్పండి మంచిగా. నువ్వు బ్రతకవు, చచ్చిపోతావు అని యెషయా ప్రకటించిన మాట యెషయా నిర్ణయమా? మాట్లాడాలి. అది ఎవరి నిర్ణయం? అంటే అతడు ఇక మరణించాలి, అతనికి ఇచ్చిన అవకాశాలు చాలు, బతికిన కాలం ఇక చాలు, ఇక సర్దేసుకోరా బాబు వచ్చాయి అని హిజ్కియా మీద మరణమును ప్రకటించడం అనేది దేవుని నిర్ణయం, దేవుని చిత్తం అనండి. దేవుని ఇప్పుడు చెప్పండి, హిజ్కియా ఎంతసేపు ప్రార్థన చేశాడండి? ఈ మొక్క చెప్పి బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్ళలేదు మనిషి. ఇప్పుడు ఎంతసేపు చేసి ఉంటాడక? నిమిషాలే కదా. ఈ కాస్త కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే అనండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు శాపాన్ని మార్చడం, మరణాన్ని మార్చడం, రోగాన్ని మార్చడం, పరిస్థితులు మార్చడం, ఈ మార్చడం అంటే పక్కన పెట్టు, ఇవన్నీ పెద్ద ముచ్చట్లు కాదు. దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కొడితే మంచి కొట్టు గట్టిగా, సప్పుడు దెబ్బలు కొట్ట మాకు కొట్ట, విశ్వాసంతో కొట్టు. తన నిర్ణయాన్ని కూడా దేవుడు మార్చాడు, తన ఏర్పాటును దేవుడు మార్చాడు, తన చిత్తాన్ని దేవుడు మార్చాడు, తను ప్రకటించిన వాక్కును దేవుడు మార్చాడు. నీ కన్నీటి ప్రార్థనకి ఎంత విలువ ఉందో దేవుని ఎదుట ఎంత ప్రాధాన్యత నీకు అర్థమైతే ఇగిలించుకుంటా పాపిష్టి మాటలు మాట్లాడుకుంటా టైం పాడు చేసుకో. సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు అర్థాలు వచ్చేలా మాట్లాడుతుంటే పల్లికిలించుకుని కూర్చోండి. నీకు ఎలా బుద్ధిలో దేవుని బిడ్డవై ఉండి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల కొన్నెములు చెబుతున్నా వింటున్నావా? పితూరీలు మాట్లాడుతున్నా వింటున్నావా?
పోకిరి మాటల దగ్గర టైం పాస్ చేస్తున్నావా? జ్ఞానమని అబద్ధముగా చెప్పబడి విపరీత వాదాల్లో కాలయాపన చేస్తున్నావా? విమర్శలలో తాలింపులు వేస్తున్నావా? చెయ్యి. ఈ దరిద్రంలో టైం పాటు చేసుకునే బదులు ఒక్కసారి ఆ వైపు తిరిగి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నీ పట్ల విధింపబడ్డ దేవుని తీర్పును ఆపేసి, నీ పట్ల ప్రకటించబడ్డ దేవుని నిర్ణయాన్ని కూడా ఆపేసి, మార్చేసి సరికొత్త జీవితాన్ని నీకు ఇవ్వడానికి సర్వశక్తియో మిక్కిలి కృపయోగల దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతున్న ఎవరో తెలుసా? రాజుల అధికారాలని, ప్రభుత్వాల నిర్ణయాల్ని, ప్రజలు పలికిన శాపాలని, చేదైనటువంటి దానిని మార్చగలిగిన దేవుడు మాత్రమే కాదు, తన నిర్ణయాన్ని కూడా ఒక రోగి, ఒక బలహీనుడు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే తన నిర్ణయాన్ని కూడా మార్చి వేయగలిగిన ఒక శక్తి గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ ఎదుటే ఉన్నాడు. నువ్వేదైనా అడిగితే ఇవ్వాలని, నీ ఆశ తీర్చాలని, ప్రార్థనకి జవాబు ఇవ్వాలని, ఇదిగో నీ ఎదుట కృపా సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఆయన న్యాయపీఠం మీదకి వెళ్ళలా, ఆయన ఇంకా కరుణాపీఠం వదల్లా, ఆయన తీర్పు పీఠం మీదకి వెళ్ళా. ఈ రోజుకి ఇంకా కరుణాపీఠం మీద కూర్చునేందుకు, తీర్పులు తెచ్చడానిక, శిక్ష విధించడానిక కాదు. ఆయన కరుణాపీఠం మీద కూర్చున్నదే కరుణ చూపించడానికి కదా. ఆయన కృపాసనం మీద కూర్చున్నదే నువ్వు అడిగిన కృప నీకు ఇవ్వడానికి కదా. మరి ఎందుకు నీకు ఇంకా అద్భుతం జరగలేదు? ఎందుకు పరిస్థితులు మారలేదు? అరే, తన చిత్తాన్నే మార్చడానికి సంసిద్ధులని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు అడగాలి కానీ, మొర్ర పెట్టాలి కానీ, కన్నీరు కార్చాలి కానీ, హృదయాన్ని కుమ్మరించాలి కానీ, కట్టిన బొండి మండ పాషాణ హృదయం పగిలి కన్నీటితో దేవుని పాదాల మీదకి రావాలి కానీ, నీ పట్ల నిర్ణయం అయిపోయిన తన నిర్ణయాన్ని కూడా మార్చేస్తాడంట. ఆమె నువ్వు ఇంతకాలమే బ్రతకాలని దేవుని నిర్ణయం, నీకు ఇంతే ఆరోగ్యం దేవుని నిర్ణయం, నీ కుటుంబ స్థితి ఇంతే అది నిర్ణయం, అది కూడా మారిద్దంట. నా పరిస్థితులు ఎందుకు మారట్లేదన్నా? నా పరిస్థితులు ఎందుకు ఇంకా అలాగే ఉన్నాయి అన్నా? ఏడవలాగా చేత కాకపోతే అనే పదానికి గోదావరి జిల్లాల్లో వాడే ప్రయోగం అది. చేత కాకపోతే చెప్పొచ్చు కదరా అంటానికి పెద్ద, ఏడవలేకపోతే మరి ముందే చెప్పొచ్చు కదా. చేత కాకపోతే అనేదానికి ఏడవలేకపోతే ఎట్ట సెట్ అయ్యిద్ది అసలు? చేత కాకపోతే వచ్చేది ఏడుపు కదా. చేత కావటాన్ని ఏడుపు అంటారేంటి? ఏమంటో అనుకునేవాడిని నేను. అదే కరెక్ట్ అని యాకోబు గారిని దేవుడు మెచ్చుకున్నాక అర్థమైంది హోషేయ గ్రంథంలో. స్తోత్రం అంటలేదు మీరు? తెల్లవారులు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, వామ్మో వాడు మగసిరి కలిగిన పోరాటం పోరాడాడు. అయ్యో, దేవునితో మనుషులతో పోరాడి గెలిచాడు రా నాయనో, మామూలుడు కాదు. ఇంతకేం చేశాడు? తెల్లవారులు కంటికి దారగా కన్నీరు కాచి ప్రార్థన చేస్తే వామ్మో మామూలుడు కాదు, మగసిరి కలిగిన పోరాటం. ఆడు పట్టాడితే మనం వదిలించుకోలేవరా నాయన. అక్కడ వాడిన పదాలు మరలా వాడినాక నాకు ధైర్యం సరిపోతుంది కానీ అక్కడ అంటాడు, తాను అతని గెలవకునుట చూచి. బైబిల్లో ఉన్న పలుకుతాకి పేరు ఊపిసత్తలేదు. కొన్ని పదాలు తిరగమసలు కుదరదు అబ్బే. కానీ ఉంది అక్కడ, తాను అతని దేవుడట యాకోబుని గెలవలేకపోతున్నాడంట. ఆ బలం యాకోబు చేతిలో ఉందా? 20 సంవత్సరాల పేడకలు తీసిన బలమా? పాలేరుతనం చేసిన దమ్మ? కంటికి దారగా కార్చిన కన్నీటి బలం. కొట్టినాను మంచిగా. నీ కన్నీటికున్న బలం నీకు తెలుసా? హలో, నీ కన్నీటికున్న బలం నీకు తెలుసా? చాలామందికి కన్నీటికున్న విశేషం తెలియక బంధుమిత్రుల దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర, అయిన వాళ్ళ దగ్గర, స్నేహితుల దగ్గర ఏడ్చి కన్నీరంతా వేస్ట్ చేసుకున్నారు. నువ్వు ఏడిస్తే వాళ్ళు జాలి పడతారు. మహా అయితే ప్రేమ గల వాళ్ళు అయితే స్పందించే హృదయం వాళ్ళు కూడా కొంచెం ఏడుతారు. అంతకనేమైంది? అంతకనేమవుద్దండి? అబ్బే ఏమవదండి, ఏమవదండి. 1 సున్నా 0 2 సున్నాలు 1000 సున్నాలు 0 ఎన్ని సున్నాలు ఏమవదు. అది ఏడిసేది ఏదో. యెషయా 61లో ఏం చెప్పాడండి?
దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం అనలా, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం అన్నాడు. నువ్వు ఏడబడతాడు ఎడితే ఏమి రాదురా నాయన, చుట్టం కనపడితే బదులు కనపడతావా అటవే ఏముండదు. ఏడోకాడు ఊరుకో, ఏడితే అవుతుందా అడబాకు అని కోపంలో కసేలో ఉంటాడు. కొంచెం స్పందించే హృదయం అయితే వాళ్ళు కూడా ఎడుతారు. ఏడవద్దనన్నా చెప్తారు, పోనీ వాళ్ళు కూడా ఎడుతారు. అంతకన్నా ఏమవుతుందండి? అదేదో సియోనులో ఏడిస్తే, దేవుని సన్నిధిలో ఏడిస్తే, కన్నీటికి చెలించిపోయే మహా ప్రేమ సముద్రుడి దగ్గర ఏడిస్తే, నీ పరిస్థితులు విప్లవాత్మకంగా మార్చడానికి తను సిద్ధంగా ఉన్నాడు. ఓరి నాయన, పరిస్థితులు మార్చడం ఏంటి, రోగాలు మార్చడం ఏంటి, చేదులు మార్చడం ఏంటి, తన నిర్ణయాన్ని మార్చేంత అద్భుతమైన స్పందన కన్నీటి ప్రార్థనల వైపు చూపిస్తున్న దేవునికి చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ప్రార్థనలకు ప్రాధాన్యత తగ్గిస్తున్న వారులారా, కన్నీటి ప్రార్థనలు హేళన చేస్తున్న వారులారా, రోదన చేస్తున్న వారిపై అవాకులు చెవాకులు సెటైర్లు వేయించున్న వారులారా, మీరు ఎట్లా పోతే పొండిగాన్ని ప్రార్థిస్తున్న బిడ్డలారా, మీరు ప్రార్థన ఆపకండి. రోదన చేయించున్న వారులారా, విద్యను మర్చిపోకండి. అంగలార్పు చేయించున్న వారులారా, ఆ విద్యను విద్వత్తును కోల్పోకండి. మీ కన్నీటికి ఎంత శక్తి ఉందో తెలుసా? అది మీ చెంపల కింద నుంచి గడ్డం కిందికి రాకముందే వెళ్ళిపోతున్న సేవకు నాపేసిద్దది. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, కనీసం 100-200 మంది దైవజనులు ఇక్కడ ఉన్నారే, ఒక్క దైవజనుడు వెళ్ళిపోకుండా వెనక్కి వస్తే మరణం ఆగిపోయింది కదూ, దుఃఖం నాట్యంగా మారిపోయింది కదూ, రోగి కొండలెక్కి అంత బలం పొందాడు కదూ, ఇవ్వాలే చచ్చిపోతామన్న వాడికి 15 సంవత్సరాలు ఆయుష్ కొట్టుకొచ్చేసింది కదూ. ఎంతమంది దైవజనులు ఈ రాత్రి మీ పక్షంగా చేతులు ఎత్తగలిగితే, నువ్వు ఏ స్థితిలో వచ్చావో అదే స్థితిలో వెనక్కి వెళ్తాం అనుకుంటున్నావా? పరిస్థితులను విప్లవాత్మకంగా మార్చివేయడానికి సర్వశక్తి గల దేవుడు ప్రార్థన ద్వారా నీ జీవితానికి ఉత్సవంగా మార్చడానికి రాత్రి మన మధ్యలో కొలువు తీరి ఉన్నాడు. సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. కన్నీటి ప్రార్థన దైవజనుని వెనక్కి విసుచేలా చేస్తుంది. కన్నీటి ప్రార్థన దైవజనుని ఇంటిని దాటి వెళ్ళిపోనివ్వకుండా చేసింది. కన్నీటి ప్రార్థన దేవుడే తన చిత్తాన్ని, నిర్ణయాన్ని మార్చేలా చేసింది.